నమస్తే సలాం ఆదాబ్ మీరు చూస్తున్నారు MF4 టీవీ. ఇక వార్తల్లోకి వెళితే నెల్లూరు కాపునాడు నూతన జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో ఉన్న నూతన ప్రెస్ క్లబ్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు మాట్లాడుతూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాపునాడు జిల్లా కమిటీ ఎన్నిక గురించి తెలియజేశారు. కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి శెట్టి కొండలరావు, యువ కాపునాడు అధ్యక్షులుగా పసుపులేటి సందీప్, నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా అలహరి విజయ్ కుమార్, నెల్లూరు సిటీ అధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు, నెల్లూరు సిటీ ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి మల్లికార్జునరావు, యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా అక్కిశెట్టి శ్రీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా బివి లక్ష్మి, నెల్లూరు సిటీ మహిళా అధ్యక్షురాలుగా గంగోడు సుశీలమ్మ, సిటీ మహిళా కార్యదర్శిగా బొమ్మిశెట్టి రాజమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. మా జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలరావు గారికి, రూరల్ అధ్యక్షులు పెద్దలు అలహరి విజయ గారికి, మా పసుపులేటి మల్లికార్జున గారికి, మా యువత అధ్యక్షులు సందీప్ గారికి, అలాగే మా శ్రీధర్ గారికి, సుశీలమ్మ గారికి, వీరలక్ష్మి గారికి, మిగతా మా కాపు సోదరులందరికీ ఈరోజు నాకు ఒక పదవి ఇచ్చారు. పదవి కంటే అది పదవి అనకూడదు, ఒక బాధ్యత. మన బలిజలకి ఏమి జరిగినా మేముంటాము, మేమందరం కలిసి పోరాడతాము అని ఒక భరోసా ఇచ్చి ఈరోజు మా అందరికీ ఒక బాధ్యత చెప్పారు. ఆ బాధ్యతని మేము తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అందరం కలుపుకొని, మా బలిజ సోదరులందరినీ కలుపుకొని ఏ సమస్య వచ్చినా బలిజ వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి, అలాగే అందరికీ తోడుగా ఉంటామని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మా పెద్దలు హనుమంతరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే జాతీయ కాపునాడు అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాపునాడు కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కొండలరావు గారు, యువ కాపునాడు అధ్యక్షుడిగా పసుపులేటి సందీప్ గారు, నగర అధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు గారు, రూరల్ నియోజకవర్గ అధ్యక్షులుగా అలహరి విజయ్ కుమార్ గారు, మహిళా అధ్యక్షులుగా బివి లక్ష్మి గారు, నగర మహిళా అధ్యక్షులుగా సుశీలమ్మ గారు, నగర ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి మల్లికార్జున గారు, యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా అక్కిశెట్టి శ్రీధర్బాబు గారు, నగర మహిళా కార్యదర్శిగా బొమ్మిశెట్టి రాజమ్మ గారు నియమించబడింది. ఈ సందర్భంగా మా డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, కాపు బలిజ తెలంగాణ బీసీలో చేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ నెలాఖరులో భారీ స్థాయిలో జిల్లా కాపు బలిజ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దానికి మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు హాజరవుతారు. అది తేదీ తొందరలో తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ ముఖ్యమైన సమావేశం జరగడానికి ముఖ్యమైన సందర్భం ఏంటంటే, ఈరోజు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు పార్లమెంటరీ కాపునాడు టీంని వేయడం జరిగింది. అందులో భాగంగా రూరల్ నియోజకవర్గానికి నన్ను అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అందులో ఆ బాధ్యతను ఈరోజు స్వీకరిస్తూ తద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉన్న కాపులందరినీ ఐక్యంగా ఒకే ఘాటు మీద తీసుకొచ్చి కాపుల యొక్క ఐక్యత ఏంటనేది నెల్లూరు రూరల్తో పాటు నెల్లూరు టౌన్, అట్లానే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలను కూడా కాపునాడు యొక్క ఏమేమి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తూ కాపుల్ని బలోపేతం చేస్తూ, ఇందాక హనుమంతరావు చెప్పినట్టు కాపుల్ని బీసీలో చేర్చడానికి ప్రధాన జెండా కూడా ఇదే మాది. అందరూ కూడా కాపులందరూ కూడా కలిసికట్టుగా రండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లో ఒక నాయకుడి కింద పనిచేసి టైం గడిపేద్దామని కాకుండా మనకంటూ ఒక గుర్తింపును మనం తెచ్చుకుందాం. ఈ జిల్లాలో కాపులకి ఓట్ బ్యాంక్ చాలా ముఖ్యమైన ఉంది. నెల్లూరు టౌన్ అయితేనేమి, నెల్లూరు రూరల్ అయితేనేమి. ఆ ఓట్ల వరకే పరిమితం కాకుండా మన వంటూ ఒక శక్తిగా ఎదుగుదాం. కాపుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దాం. కాపు సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నా యొక్క విన్నపం, ఈ రోజు నుంచి మీ అందరి దగ్గరికి మేమందరం వస్తాము.
కలిసికట్టుగా నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, అట్లానే నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా మనం మంచి కార్యక్రమం చేద్దాము. అతి త్వరలో కూడా నెల్లూరు హెడ్ క్వార్టర్లో కూడా కాపుకు సంబంధించిన పిల్లకాయలందరికీ కూడా వేరే వేరే ఊళ్ళలో నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ సదుపాయం లేని వాళ్ళకి ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేయడానికి సుబ్బారావు గారితో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. మీరు కంపల్సరీగా నెల్లూరు టౌన్ పరిధిలో ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేసి కాపు పిల్లలందరినీ కూడా చదువుకి దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళకి భోజన సదుపాయము, హాస్టల్ సదుపాయం కల్పించి మంచి కాలేజీలో, మంచి స్కూల్లో వాళ్ళని చదివించి మనం ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రధాన జెండా ఏంటంటే మా యొక్క సుబ్రహ్మణ్యం గారు చెప్పింది, కాపు బిడ్డలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఫస్ట్ మా యొక్క ఈ యొక్క బోర్డు మన ఈ కాపునాడు పార్లమెంటరీ విభాగం సంబంధించిన ప్రధాన అజెండాగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్. నేను ఈ కాపునాడు జిల్లా యువత అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. బేసిక్గా ఈ యూత్లో కమ్యూనిటీ పరంగా కాపుల గురించి ఎవరికి పెద్ద యూత్లో ఇప్పుడుండే యూత్లో పెద్దగా అవగాహన లేదు. కమ్యూనిటీ వాల్యూస్ కానీ ఇవన్నీ కొంచెం యూత్లో అందరికీ తెలియజేసి మనకున్న ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీలో అందరినీ కలుపుకొని అందరం కలిసి త్వరలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం. గతంలో మా నాన్నగారు పసుపులేటి విజయ్ కుమార్ నాయుడు గారు దీనికి అధ్యక్షుడిగా 1992 నుంచి 97 దాకా చేశారు. దీన్ని అప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదంటే అందరం కలుపుకొని అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా చేసేవారు. అదేవిధంగా మళ్ళీ అందరం కలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ఈ కమ్యూనిటీ ఏర్పడింది. నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా కమ్యూనిటీ పరంగా ఏదైనా సరే అందరం కలిసి ముందుకు వచ్చి మేమందరం నిలబడతాము, చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దానిలో సుబ్రహ్మణ్యం గారు ఆయన మన హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ కూడా మిగతా యూత్ని, మహిళల్ని అందరినీ ఒకటి చేసి మన కాపునాడు కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో, వాళ్ళని ఏ విధంగా ఒక రాజకీయ రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మా యువత కమిటీ అందరం కలిసి మేమందరము ముందుకు తీసుకెళ్తామని, అలాగే త్వరలో పెద్ద మహా